తెలంగాణ ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు పైరువీలు చేసుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం నియమితులైన వారిలో కొందరి పదవీ కాలం ఇటీవల ముగిసింది. దీంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా లేక మాజీలకు రెన్యువల్ చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2 మంత్రులున్న ఆ ఉమ్మడి జిల్లాలో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోందో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ హడావిడి నెలకొంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఆగస్టు 3 వరకు నియమించే అవకాశం లేదని వినిపిస్తోంది. అప్పటి వరకు ఆశావహులు గాంధీ భవన్ కు రావద్దు, టీపీసీసీ అపాయింట్మెంట్స్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అసలైన కాంగ్రెస్ నాయకులు పదవులు దక్కలేదనే భావనలో ఉన్నారు. తొలి దశలో కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు పొందిన వారిలో కొందరి పదవీకాలం ఇటీవల ముగిసింది. మాజీలు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని మళ్లీ నియమిస్తారా, కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ఎలాంటి పదవులు పొందని కాంగ్రెస్ నాయకులు గాడ్ ఫాదర్లపైనే నమ్మకం పెట్టుకున్నారు. అయితే నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఎవరిని పదవులు వర్తిస్తాయో అన్నదే ఇప్పుడు సమస్య. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల కాంగ్రెస్ ముఖ్యులు సమావేశమై నామినేటెడ్ పదవుల అంశంపై చర్చించారు. నల్గొండ జిల్లాలో 20 నుంచి 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి న్యాయం చేయాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత కుందూరు జానారెడ్డిలతో కలిసి సీనియర్ల పేర్లతో జాబితాను తయారు చేసి నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే పోస్టులు అనుభవించిన వారితో పాటు ముఖ్య నేతల హామీ పొందని వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో మొదటి విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈసారి కొత్తగా కొందరు నేతలు రేసులో ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గ నేత పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. తుంగతుర్తి లీడర్ నాగరి గారి ప్రీతం ఎస్సీ సహకారాభివృద్ధి సంస్థ బాధ్యతలను నిర్వహించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ నాయకుడు ముత్తినేని వీరయ్య దివ్యాంగుల సంక్షేమ సంస్థ ఆలేరు స్థానం నేత బండ్రు శోభారాణి రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా పనిచేశారు. సూర్యాపేట జిల్లా నేత చెవిటి వెంకన్న యాదవ్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. నల్గొండ జిల్లా నేత గుత్తా అమిత్ రెడ్డికి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల దేవరకొండ నియోజకవర్గ నేత గుంజ రేణుకా నారాయణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గా, హుజూర్ నగర్ స్థానం లీడర్ దొంగరి వెంకటేశ్వర్లు పెరిక కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. మొదటి దశలో నియమితులైన కార్పొరేషన్ చైర్మన్లలో పటేల్ రమేష్ రెడ్డి, ముత్తినేని వీరయ్య, నాగరి గారి ప్రీతం, బండ్రు శోభారాణి పదవీకాలం ముగిసింది. రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పదవీకాలం సెప్టెంబర్ 5 వరకు ఉంది. వీరిలో ఎవరికి రెన్యువల్ చేస్తారో చూడాలి. కాంగ్రెస్ లో క్రమశిక్షణ, విధేయతతో పనిచేసే వారికే పదవులు దక్కే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తోంది. కొత్తగా నియమితులయ్యే కార్పొరేషన్ల చైర్మన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేసే వారికే పదవులు దక్కొచ్చని భావిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపైనే ఆశావహులు భారం మోపారు. ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి, జానారెడ్డి ఫాలోవర్ కొండేటి మల్లయ్యకు ఈసారి కార్పొరేషన్ పదవులు దక్కే అవకాశం ఉన్నాయని వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.